మేఘం ఆకాశంలో తేలుతూ కొన్నిసార్లు వానగా కురుస్తూ మనకి అలవాటైన ప్రకృతి అందం. కానీ ఆ ఆకాశంలోని మేఘం ఎప్పుడైనా నేలపైకి వచ్చిందా? మీరు దాన్ని చూసారా? ఒకేసారి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. శ్రీకాకుళం జిల్లాలో ఒక తెల్లని మబ్బు మాదిరిగా ఉండే వస్తువు నెమ్మదిగా నేలపైకి దిగొస్తోంది. కొంతమంది అయితే దాన్ని తాకుతూ ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూసిన వాళ్ళలో కొంతమంది ఇది నిజంగా మేఘమే అంటున్నారు. మరికొందరు మాత్రం ఫేక్ అని ఖండిస్తున్నారు. మరి అసలైన నిజమేంటి? ఇది వాతావరణ అద్భుతమా లేక మానవ తయారీ రసాయనాల ప్రభావమా? ఈ విషయంలో నిజం చెప్పేదెవరు? ముందుగా ఒక విషయం తెలియాలి. అసలు మేఘం అంటే ఏంటి? మేఘం అనేది చిన్న చిన్న నీటి బిందువులు గాలిలో తేలుతూ ఉండే ఒక సహజ ప్రక్రియ. అవి తక్కువ సాంద్రతతో గాలిలో తేలుతూ ఉంటాయి. కానీ మేఘాలు నేలపై పడిపోవు. అవి గాలిలో తేలుతూ ఉంటాయంతే. భూమికి చేరేసరికి అవి వానగా మారిపోతాయి. మరిప్పుడు మనం చూస్తున్న వైరల్ వీడియోలో ఉంది ఏంటి? అది మేఘం కాదండి. అది తెల్లని పాల నురగలా కనిపించేదిగా ఉంది. కొందరు దాన్ని తాకుతున్నారు. గాల్లో తేలుతూ మేఘంలా ఊగిపోతున్నట్లుంది. అలా కనిపించడమే వైరల్ అవ్వడానికి కారణం. అసలు దాని వెనుక నిజమేంటి అంటే, విజ్ఞానపరంగా చెబితే ఇది ఇండస్ట్రియల్ ఫోమ్ అనే పదార్థం. అంటే పరిశ్రమల నుంచి బయటకు వచ్చే వ్యర్థాల్లో ఉండే డిటర్జెంట్లు, సబ్బులు, కెమికల్స్ వంటివి. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు శుద్ధి చేసే సమయంలో గాలితో కలిసిపోయి బుడగలుగా మారతాయి. ఆ బుడగలు ఒకదానికొకటి కలుస్తూ పెద్ద పెద్ద నురగల్లా తయారవుతాయి. ఇవే గాలిలో తేలుతూ మేఘంలా కనిపిస్తాయి. ఇలా ఏర్పడే నురగ తేలిగ్గా ఉండడంతో గాలి బలంగా వీస్తే అది పరిశ్రమల చుట్టూ పక్కల గ్రామాల్లోకి వాలుతుంది. ఇప్పుడు శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో అక్కడి నుంచి వచ్చిన ఈ నురగలు నేలపై పడినట్లుగా వీడియోలు వస్తున్నాయి. మరి ఈ నురగ ప్రమాదకరమా అంటే ఖచ్చితంగా అవును అనే చెప్పాలి. ఈ నురగల్లో కొన్ని హానికర రసాయనాల మిశ్రమాలు ఉండే అవకాశం ఉంది. ఇది మన శరీరాన్ని తాకినా చర్మానికి ర్యాషెస్ రావచ్చు. దగ్గరగా ఉంటే బ్రీతింగ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నీటిలో పడితే అక్కడి జీవ వైవిధ్యాన్ని కూడా నాశనం చేయగలదు. ఈ మధ్యకాలంలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో మనం ప్రకృతిని ఎంతగా దెబ్బతీస్తున్నామో చూపించడానికి ఇదే ఒక ఉదాహరణ. మేఘం అనే ఒక శుభ్రమైన ప్రకృతి శక్తి పేరుతో రసాయనాల నురగను సోషల్ మీడియాలో రొమాంటిక్ ఫిల్టర్తో చూపించడమే కాదు, నిజాన్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం కూడా అవసరం. సో మేఘాలైతే భూమి మీదకి దిగవు. నేలపై పడినది మేఘం కాదు, అది పరిశ్రమల నుంచి వచ్చిన రసాయన నురగంతే. వీడియో చూడగానే ఆశ్చర్యపడకండి. కానీ నిజం తెలుసుకున్నాక ఆ హాస్యాన్ని, ఆ ఆర్భాటాన్ని జీర్ణించుకోవడం అయితే కొంచెం కష్టమే. ఈ కథలో ఒక పాఠం కూడా ఉంది. ప్రకృతి గురించి ఆలోచించాలి. పరిశ్రమల కాలుష్యం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అసలు వాస్తవాన్ని అర్థం చేసుకోవడమే మన బాధ్యత.